హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ స్టైల్. ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ కర్రీతో సంబంధం లేకుండా పుదీనా రైస్ ఏ విధంగా చేయాలో చూసేయండి. ఇది పుదీనా తినని వారు కూడా ఈజీగా తినేస్తారండి, అంతా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకు బిర్యానీ రైస్ని తీసుకొని 2 గ్లాసెస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ చేసుకోవడానికి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిని తీసుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా గీ కూడా వేయండి. ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత బిర్యానీ మసాలా మొత్తం వేసిన తర్వాత జీడిపప్పు వేసి మంచిగా వేపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా ఒక పెద్ద సైజు కట్ చేసుకున్న వెజ్జెస్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉండే వాటిని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పొటాటో, క్యారెట్, స్వీట్ కార్న్ యాడ్ చేశానండి. కరివేపాకు కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవి కొద్దిగా ఉడికిన తర్వాత అందులో టమాటా వేసుకొని మరి కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ వేసిన పేస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిసేపు కుక్ అవనివ్వాలి. ఇది కుక్ అయిన తర్వాత ఇది కుక్ అయిందని తెలియడానికి కొద్దిగా ఆయిల్ అనేది మనకు పైకి తేలుతుందండి. ఆ తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, తర్వాత బిర్యానీ మసాలా, సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంని వేసుకొని గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మంచిగా వాటర్ వేసిన తర్వాత నిమ్మకాయ పిండుకొని అందులో గీ వేసుకొని హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మరో 5 మినిట్స్ మనం కుక్ చేసుకున్నట్లయితే ఎంతో పొడిగా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉండే మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత మంచిగా పొగలు కక్కుతుందో, అలాగే పొడిగా కూడా ఉందండి. దీన్ని కొద్దిసేపు మూత పెట్టి రెస్ట్ ఇచ్చామంటే అది మంచిగా కుక్ అయి పొడిగా అవుతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకొని తినొచ్చండి. ఇలా వేడివేడిగా మనం పుదీనా రైస్ని సర్వ్ చేసుకొని దానిలో పెరుగు చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్